శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్దమైంది. స్వామి అమ్మవార్లకు ఇంద్ర విమాన చప్పర వాహన సేవలు నిర్వహించనున్నారు. రాత్రి బంగారు నందిపై స్వామివారు, సింహవాహనంపై అమ్మవారు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దర్శన క్యూలు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి నుంచి మహాశివరాత్రి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్లు కొద్దిసేపటి క్రితమే ఊరేగింపు కోసం ఆలయం బయటకు రావడం కూడా జరిగింది. శ్రీకాళహస్తిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఆలయాన్ని శివరాత్రి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారని చెప్పాలి. ఇప్పటికే భక్తుల తాకిడి అనేది కూడా కాళహస్తి ఆలయంలో ఎక్కువైంది. ఈ రోజు రాత్రికి స్వామి అమ్మవార్లకు సింహవాహనం, నందివాహన సేవ జరగనుంది. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అనేది కూడా ఆలయ అధికారులు కూడా పూర్తి చేశారు. మొత్తం ఆలయం మొత్తం కూడా శివనామస్మరణలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వీవీఐపీలు, సామాన్య భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు. అయితే రాత్రికి లింగోద్భవ దర్శనం అనేది కూడా ఉంది. ఆ దర్శనం టయానికి దాదాపు లక్షలాది మంది భక్తులు ఆలయానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కూడా దాదాపు 1000 మందికి పైగా పోలీసులతో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు భక్తులకు, లోపలికి వెళ్లేటువంటి స్వామివారి దర్శనానికి వెళ్లేటువంటి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా లోపల అలంకరించినటువంటి పుష్పాలంకరణ మాత్రం భక్తులందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. మొత్తం భక్తులందరూ కూడా భక్తిభావంతో ప్రస్తుతం శ్రీకాళహస్తిలో ఒలలాడుతున్నారని చెప్పుకోవాలి. ఈ రోజు రాత్రికి స్వామివారికి నందివాహన సేవ, అమ్మవారికి ఏదైతే మొత్తం పూర్తి స్థాయి సింహవాహన సేవ జరగనుంది. అందుకు తగ్గట్లుగా కూడా అధికారులు అయితే ఇక్కడ